Yes, in previous class we have discussed first 1 mark questions, models, 4 models, and practice questions already PDF నేను మీకు సెండ్ చేశాను విత్ సొల్యూషన్స్. 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఈ 1 వీక్ ఏదైతే 10 days హాలిడేస్ ఉన్నాయో మంచిగా ఉపయోగించుకోండి. మొత్తం మెటీరియల్ మీకు పంపించారు మన యాప్లో, అలా ఇండివిజువల్ ఆల్రెడీ పంపించున్నారు. మోడల్ రోమన్ ఇవి ఏవైతే గవర్నమెంట్ రిలీజ్ చేసిందో బ్లూ ప్రింట్ అండ్ ఈ మోడల్ క్వశ్చన్స్ ఆల్ చాప్టర్స్ ఆల్ సబ్జెక్ట్స్ మీకు పంపించాను ఆల్రెడీ. సెండ్ చేశాను. ఇన్ కేస్ ఇంకా నీకు రీచ్ కాకపోతే నాకు ఇవి ఈ నెంబర్కి మెసేజ్ చేయండి, నీకు పంపిస్తాను. ప్రీవియస్ క్లాస్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ 1 mark questions మోడల్స్ అండ్ ఇవి ఎలా చేయాలనేది. సెకండ్ రౌండ్ now 2 marks questions models. Now we are going to discuss. See my dear, here there's 2 marks question first model. Only 4 models enough. 4 models మిస్. ఈ 4 models మాత్రమే నీకు క్వశ్చన్ వస్తుంది. అవి కాకుండా వేరే క్వశ్చన్స్ ఏమి రావు, నో డౌట్ అట్ ఆల్. Come here. If sin A is equal to 3/4, calculate the cos A and tan A. See, in previous class 1 mark question లో కూడా ఎలా ఇచ్చున్నారు, బట్ అక్కడ ఓన్లీ 1 trigonometric రేషియో అడుగున్నారు. ఓకేనా? కాన్సెప్ట్ ఆల్రెడీ మన రెగ్యులర్ క్లాస్ లో జరుగుతుంది, ప్రీవియస్ మోడల్స్ వీడియోస్ లో కూడా చెప్పున్నారు. See, tan A, see what this is 2 marks question. Same question they will give for 4 marks also. 1 marks కి ఇచ్చారు ప్రీవియస్ క్లాస్ లో, ఇప్పుడు 2 marks కి ఇచ్చారు మోడల్ అండ్ 4 marks కూడా ఇస్తారు. సో 1 mark ఇస్తే ఎలా చేయాలని నేను చెప్తున్నాను, 2 marks ఇస్తే ఎలా చేయాలో ఇప్పుడు చెప్తున్నాను. రైట్. సి sin A is equal to given. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ 2 marks. నేను మీకు 2024 లో ఎవాల్యుయేషన్ పబ్లిక్ ఎగ్జామ్ పేపర్ మొత్తాన్ని సొల్యూషన్ గవర్నమెంట్ మీకు పేపర్ పబ్లిక్ పేపర్ కరెక్షన్ చేస్తున్నప్పుడు ఎవాల్యుయేషన్ ఏ స్టెప్ కి ఎన్ని మార్క్స్ ఇస్తారనేది చక్కగా ప్రింటెడ్ మెటీరియల్ మీకు పంపిస్తారు. చూడండి, కంప్లీట్ పేపర్ కి సొల్యూషన్ పంపించారు, తయారు చేసి ఆల్రెడీ పంపించారు. అవి మీకు పంపిస్తాను, చూసుకొని మీరు ఎందుకు చూడాలి అంటే ఎలా రాస్తే సరిపోతుందో. పబ్లిక్ ఎగ్జామ్ లో ఎక్స్ట్రా రాయకూడదు, ఎంత అవసరం అంతే రాయాలి. ఎక్స్ట్రా రాయడం వల్ల నీకు మార్క్స్ పోతాయి కానీ రావు. నువ్వు కరెక్ట్ చేసినా సరే అనుకుంటావు, ఏదో అనవసర స్టెప్స్ రాస్తావు, రాంగ్ అయిపోయి మార్క్స్ పోతాయి. ఎంత అవసరమో అంతే రాయాలి, చక్కగా ఫుల్ మార్క్స్ వస్తాయి. కానీ ఎక్కువ రాస్తే ఎక్కువ మార్క్స్ వస్తాయి అనుకోవడం తప్పు. అలా చేయొద్దు. అందుకనే పేపర్ ఎవాల్యుయేషన్ విత్ ఎలా కరెక్షన్ చేస్తారు, ఏ స్టెప్ కి ఎన్ని మార్క్స్ చేస్తారో సొల్యూషన్ చేసి నీకు పీడిఎఫ్ పంపిస్తాను, చూసుకోండి. రైట్. సైన్ ఈజ్ గివెన్ ఇప్పుడు రాస్తే ఓన్లీ ఫస్ట్ స్టెప్ రాయాలి, నీకు తెలియాలి కాబట్టి గివెన్ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3/4. But we are going to calculate the values cos A and tan A. In some cases they will ask cos B and tan B they will ask. Okay na? Be careful. But ala ikkada A anadu kabatti A ni adigadu ibbandi ledhu, no problem. Here simply draw a small diagram and you can directly answer, you can write. Now you can write here diagram neatly. Right angle triangle only you should draw. This is right angle. Notation should be shown. So A I am taking here. B anywhere you can take. This is triangle ABC. So A this is, so sin A is equal to opposite side by adjacent side, you know very well. Opposite side this is and this is hypotenuse, sorry. Opposite side by hypotenuse. You have to find out adjacent side, then you can find out cos A and tan A values. That's it. In previous class also I had discussed like this. But come to here. Here ikkada em chestam 2 marks kabatti ikkada raadam manam by Pythagoras theorem. By Pythagoras theorem. Actually ఇలా రాయకపోతే నీకు మార్క్స్ ఏం తీయరు. Pythagoras theorem. You know very well, hypotenuse square is equal to sine square plus sine square root of hypotenuse square equal to sine square plus sine square. But I want the small side, that is nothing but AB. I want AB is equal to square root of hypotenuse square minus side square. That is nothing but open opposite side square అనేది లేదా side square అనొచ్చు. ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, దీని గురించి ఒకసారి చూస్తే మీకు అర్థమైంది. సో 16 minus 9 is equal to √7. This is √7, you got it. Okay అండి, రైట్. సో therefore AB value got it, then you can find out the remaining values. What did he ask? You see cos A, then directly you can write, then cos A is equal to cos A. See cos A is equal to, cos means నువ్వు యాక్చువల్ గా ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ తెలిస్తే ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి రాయండి, లేదా డైరెక్ట్ వాల్యూస్ కూడా రాయొచ్చు. cos A is equal to adjacent from here according to adjacent side by hypotenuse, that is nothing but ఒకసారి రాస్తే దా నోటేషన్స్ రాయండి. సైడ్ AB by AC is equal to √7 by
4 and he asked tan A is equal to tan opposite side by adjacent side, that is BC by AB. That is nothing but BC is 3 by AB means root 7. This is answer. Enough. This is the first model. Okay. Models we are going to discuss here, but don't by heart the solutions. This is 2 marks enough. This is more enough. Okay na? By using diagram also direct answer you can write. They will give answers, no problem. Okay na? They will give marks, no problem. Now model number 2. Actually yesterday some students kept message, so 2 marks and 4 marks 8 marks అవసరం లేదు, 1 marks questions మోడల్స్ చెప్పి వాటి మీద ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా మీరు షార్ట్ కట్స్ లో చెప్తున్నారు కదా, అలా చెప్పండి అని అడిగారు. ఓకే, అలాగే పంపిస్తాను. మీకు ఏం కావాలో అలాగే క్లాసెస్ చెప్తాను, నో ప్రాబ్లం. నాకు మెసేజ్ చేయండి అండ్ ఈ నెంబర్ కి మెసేజ్ చేయండి. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ కావాలి, ఏం కావాలి, అన్ని చాప్టర్స్ ఇలాగే పంపించమన్నారు, డెఫినెట్ గా పంపిస్తాను. 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ లో ఏవైతే ఫస్ట్ రోమన్ ఒక్క బిట్ కూడా మిస్ కాకుండా అడిగారు అదొకటి. అండ్ సేమ్ షుడ్ బి యూటిలైజ్ ఫర్ ఆఫ్టర్ 10th క్లాస్ వచ్చే ఎగ్జామ్స్, ఏపీఆర్ చేసి, టీఎస్ఆర్ చేసి, ఏపీ గురుకులం, అన్ని ఆల్ ఎగ్జామ్స్ ఏవైతే 14 ఎగ్జామ్స్ ఉన్నాయి అవన్నింటికి యూజ్ అయ్యే విధంగా చెప్పండి, నేను చెప్తాను. డెఫినెట్ గా మనం అలా చేద్దాం. రైట్, హియర్ కమ్ టు సెకండ్ మోడల్ నెంబర్ 2. దీని వరకు మీరు చూడండి. మోడల్ నెంబర్ 2, వాట్ వాస్ గివెన్ హియర్, దిస్ ఇస్ ఫర్ 2 మార్క్స్. సో 2 మార్క్స్ ప్రాబ్లం లా చేయొచ్చు. సేమ్ ప్రాబ్లం దే విల్ గివ్ ఫర్ 4 మార్క్స్ ఆల్సో. సి కమ్ టు హియర్, గివెన్ tan of a plus b is equal to root 3 and you know very well here tan of a plus b is root 3. Tan where for which value you are getting root 3, you know very well. అలా మర్చిపోయాం అనుకోండి, sin 30 by tan cos 30, sin 30 1/2, cos 30 root 3 by 2. సో 2 get cancel, 1/√3 అలాగనే గుర్తుపెట్టుకోవచ్చు. సో దట్ ఈస్ sin 30 1/√3. ఇప్పుడు √3 ఎక్కడ వస్తుంది, ఇది 1/√3 అయితే tan 60 √3 అని నీకు తెలిసిపోతుంది. చూడండి ఇక్కడ దిస్ ఈజ్ నథింగ్ బట్ tan 60 అని మనం రాసుకోవచ్చు. ఇవి కూడా నేను మీకు చెప్పాను, ఇవి కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలి వాల్యూస్ అనేది. ప్రతి క్లాస్ లో చెప్తూ టైం వేస్ట్ అవుతుందని చెప్పట్లేదు. ఇది గ్రూప్ లో పెట్టాను, లేదా మెసేజ్ చేయండి. మంచి ఆల్ చాప్టర్స్ ఆల్రెడీ మంచి వీడియోస్ చేస్తున్నాను, నీకు మెసేజ్ చేయి, కావాలని పంపిస్తాను. ఓకే రైట్, ఇక్కడ ఏది అవసరం అది చూద్దాం. రైట్, అండ్ వాట్ వాస్ గివెన్ అగైన్ హియర్, tan ఆఫ్ a minus b is equal to, my dear children, first of all read the question. Tan a plus b some value given, tan minus b some value given, but a plus b lies between 0 and 90 degrees. What should be here, a is greater than b, then what we should do, find a and b values. A and b nothing but angles అవి. ఇప్పుడు tan ఆఫ్ ఇక్కడ ట్రిగ్నోమెట్రీ లోపల ఉండే ఈ టర్మ్స్ ఏంటంటే యాంగిల్స్ అనమాట. a and b are the angles of right angle triangle. Right, okay. Then tan of a minus b is equal to also given 1/√3 given. Come to here, 1/√3 makes tan 30 value. Already you know very well this values finding ఎలా అనేది కూడా అద్భుతంగా నేను వీడియో చేశాను. రైట్, దిస్ ఇంప్లైస్ ఫ్రమ్ హియర్ దిస్ ఇస్ 2 మార్క్స్. యాక్చువల్లీ దీనికి 1 మార్క్ ఇచ్చేస్తారు, దీనికి 1 మార్క్ ఈజీగా ఇస్తారు అనమాట, 1 మార్క్స్ ఇస్తారు. ఇలాంటి ప్రిన్సిపల్స్ ఈ స్టెప్స్ కి ఏ స్టెప్స్ కి ఎన్ని మార్కులు అనేది ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎవాల్యూషన్. పబ్లిక్ ఎగ్జామ్ పేపర్స్ ఎలా మీరు కరెక్షన్ చేయాలో ఒక టీచర్స్ కి ఆ ఎవాల్యూషన్ షీట్ ఇస్తారు, దగ్గర పెట్టుకునే కరెక్షన్ చేస్తారు, సొంతంగా ఎవరు చేయరు. ఆ షీట్ నేను మీకు పంపిస్తాను పీడిఎఫ్ మొత్తం. రైట్, హియర్ ఇప్పుడు సి tan ఆఫ్ a plus b equal to tan 60. Don't strike out tan and tan. You should not. You cannot strike out. You can, if the tan a equal to tan b, then you can equate the angles. A is equal to b. That is nothing but a plus b is equal to, the angles you can equate. Equate the trigonometric ratios are equal. Then equate the angles, but don't strike out. So and ఇలా పబ్లిక్ ఎగ్జామ్ కాబట్టి సిస్టమేటిక్ గా రాయాలి. Then a minus b, angle a minus b is equal to, this is 30 degrees, my dear. Okay na? Now elimination method, you know, simplify చేయడం, equation simplify చేయడం. These are in equation form, you can simplify it. If you add these two, you can get
a plus b and minus b. You can cancel here. Simplification. A plus a 2a is equal to, this is 90 degree. Therefore, a is equal to 90 by 2, 45 degree. Okay, enough, completed. Already he asked to find a and b. You got a. Directly you can tell a is equal to 45. Then find directly you can write b value. Because a plus b 60. This is a 45. B how would be 60 minus 45 how much? 30. And directly you can write. This is 2 marks. That directly you can write. And b is equal to 15 degrees. You can write directly like this. Right? Is it visible? Right. Right, directly you can write. Okay, na? Right, my dears. So, like this you can write. 2a equal to 90 and a equal to 45 degree. This one you know very well. So, this is the model. This is the 2 marks problem. Enough like this. See, my dears, these problems you don't need to learn again next new models. మీ స్కూల్లో టీచర్ చెప్పినట్టే చేయండి చక్కగా, నో ప్రాబ్లం. మీరు ఎవరైతే ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేశారో సో మోర్ అండ్ మోర్ 1 మార్క్స్ ప్రాబ్లమ్స్ కావాలి అడిగారు కాబట్టి అవే చెప్తా మాక్సిమం. యాక్చువల్లీ ఐఎమ్ బిజీ విత్ మై పర్సనల్ వర్క్స్, బట్ ఆల్సో దిస్ ఇస్ ఇంపార్టెంట్ క్లాసెస్. దిస్ ఇస్ ఇంపార్టెంట్ టైమ్ టు యూ. దట్స్ వై ఐఎమ్ సెండింగ్ క్లాసెస్ టు యూ. Utilize this. If you want anything, just message me. Next 2 models more. 2 more models are there. Just wait. CDS model 3 and model 4. Just 4 models questions enough. ఈ 4 models questions తో పాటుగా 4 ఈ మోడల్స్ రిలేటెడ్ రోమన్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ మీకు విత్ సొల్యూషన్స్ పంపించాను. చాలా ఈజీగా ప్రాక్టీస్ చేసుకోండి. మీరు ఈ మళ్ళీ చెప్తున్నాను 2, 4 and 8 మార్క్స్ క్వశ్చన్స్ మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయిన మోడల్స్ ప్రిపేర్ అవ్వండి, ఇబ్బంది లేదు. ఓకే, when you come to here, prove that 1 plus square root of 1 plus sin a by 1 minus sin a is equal to secant a plus tan a. Okay na? But this is also direct answer. I will tell. ఈ 2 ప్రాబ్లమ్స్ కూడా 1 మార్క్ క్వశ్చన్స్ అయినా 2 మార్క్స్ క్వశ్చన్ అయినా పెన్న పెట్టకుండా డైరెక్ట్ గా ఆన్సర్ చెప్తా చూడండి. ఇది కూడా చూడండి. 1 plus sin a by 1 minus sin a ఇలా. అండ్ 1 more question is there. Square root of 1 plus cos a by 1 minus cos a ఉంటుంది. ఇలా క్వశ్చన్స్ కూడా డైరెక్ట్ ఆన్సర్ మీకు చెప్తా చూడండి. ఆబ్జెక్టివ్ ఎలా చేయాలి పెన్ పేపర్ క్యాల్కులేషన్ లేకుండా. సైన్ ఈ మొత్తం క్వశ్చన్ సైన్ లోనే ఉంటుంది, ఇలాగే ఇస్తారు. నో డౌట్, పైన సైన్ కింద కాస్ ఇవ్వరు. సో ఇలా ఇచ్చినప్పుడు న్యూమరేటర్ లో ప్లస్ డినోమినేటర్ లో మైనస్ ఉంది, నో ప్రాబ్లం. సింబల్ మనం మార్చవసరం లేదు. ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ ఉంది అనుకోండి, ఈచ్ టర్మ్ డివైడ్ విత్ కాస్. ఎస్, దట్ ఈస్ ఆన్సర్. డినోమినేటర్ పక్కన పెట్టేసండి. న్యూమరేటర్ లో చూడండి, యాక్చువల్గా ఇలా స్క్వేర్ ఉన్న వాటిని ఇలా స్క్వేర్ రూట్ లేకుండా ఇర్రేషనల్ నెంబర్ రేషనల్ గా మార్చాలంటే రేషనలైజేషన్ 9th క్లాస్ లో సర్వ్స్ అనే చాప్టర్ ఉంది. ఇర్రేషనల్ నెంబర్ రేషనల్ నెంబర్ గా మార్చేటప్పుడు మనం రేషనలైజేషన్ చేస్తాం. రేషనలైజేషన్ విత్ ఆర్ఎఫ్, రేషనలైజింగ్ ఫ్యాక్టర్. అది నేను చెప్తాను ఇప్పుడు. ఇలా కానీ డైరెక్ట్ గా మనం ఎలా చెప్తామంటే డినోమినేటర్ పక్కన పెట్టేసి డినోమినేటర్ ఆర్ఎఫ్ గా తీసుకుని రేషనలైజింగ్ చేస్తాం కాబట్టి డినోమినేటర్ పక్కన పెట్టేస్తాం. డివైడ్ విత్ కాస్ అంటే 1 by cos ఎంత సీకెంట్, మిడిల్ సింబల్ ప్లస్ sin by cos tan, that is answer. That's it. No need to do anything. డినోమినేటర్ ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నాం మాస్టర్ అంటే ఇర్రేషనల్ నెంబర్ రేషనల్ గా మార్చుతున్నాము, మనం షార్ట్ కట్ గుర్తు పెట్టుకోమని అలాగా లేదు అంటే ఇప్పుడు యాక్చువల్ మెథడ్ చెప్తా చూడండి. ఓకే, అర్థమైందా? రైట్. సి మై డియర్, సొల్యూషన్ మనం పబ్లిక్ ఎగ్జామ్ లో ఎలా చేయాలో చెప్తున్నాను. ఇందాక డైరెక్ట్ ఆన్సర్ ప్రతి దానికి మీరు డైరెక్ట్ స్టెప్ చెప్తాను. మాక్సిమం విత్ ఇన్ హాఫ్ మినిట్ లో ఎలా చేయాలి. రైట్. ప్రూవ్ దట్ గివెన్ చూడండి, గివెన్ అని రాయవసరం లేదు ఇక్కడ. ప్రూవ్ దట్ అన్నాడు కాబట్టి డైరెక్ట్లీ ఎల్హెచ్ఎస్ తీసుకోండి. లెట్ ఎల్హెచ్ఎస్ ఇస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 plus sin a by 1 minus sin a. ఓకేనా? 1 minus sin a ఎల్హెచ్ఎస్ తీసుకుని హియర్ ఆర్ఎఫ్, లెట్ ఆర్ఎఫ్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ తీసుకుని లెట్ లేదా హియర్ మీ ఇష్టం. అంటే నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను అంటే మీరు ఒక మెథడ్ అలవాటు పడిపోయి ఉంటాం కదా, అలా చేసుకుంటామని చెప్పి నేను మన ఇట్లా ఆర్ఎఫ్ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఇస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 plus sin a. దీనికి ఆర్ఎఫ్ అంటే ఏంటి? ఏ ప్లస్ రూట్ బి కి ఆర్ఎఫ్ ఏంటి? ఏ మైనస్ రూట్ బి. సో డినోమినేటర్ లో 1 minus sin a ఉంది కదా, దానికి 1 plus sin a అని రాశాం. యాక్చువల్లీ ఇది ఆర్ఎఫ్ అనుకోవద్దు. దీని ఒక డినోమినేటర్ లో ఉన్న రెసిప్రోకల్ అదే దాని ఆపోజిట్ సైడ్ ని యాడ్ చేస్తే మనం ఆర్ఎఫ్ అంటాం. దిస్ ఇంప్లైస్, ఇప్పుడు చూడండి, దిస్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్
అంటే 2 మార్క్స్ క్వశ్చన్ రావా, ఇది 2 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి నువ్వు ఎలా చేస్తే సరిపోతుంది. నువ్వు కష్టపడిపోయి ఏ స్టెప్స్ రాయొద్దు. స్టెప్స్ ఎక్కువ రాసి తప్పులు రాస్తే మార్క్స్ పోతాయి. ఆర్ఎఫ్ చేస్తున్నా, రాషనలైజేషన్ చేస్తున్నా, న్యూమరేటర్ రాషనలైజేషన్ నథింగ్ బట్ ఆర్ఎఫ్ తీసుకుని న్యూమరేటర్ డినోమినేటర్ మల్టిప్లై చేస్తాం. దట్ ఈస్ నథింగ్ బట్ రాషనలైజేషన్ అంటాం. ఓకేనా, రైట్. సేమ్ ఐడియా ఇక్కడ చూడండి. దిస్ ఈజ్ ఈక్వల్ టు అయిపోయింది ఆన్సర్ చూడండి. 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ 1 సారీ ఇక్కడ 1 ప్లస్ సైన్ ఏ రాయాలి. సారీ నాన్న, ఇక్కడ ఏదైతే రాసాను 1 ప్లస్ సైన్ ఏ రాయాలి. 1 ప్లస్ సైన్ ఏ 1 ప్లస్ సైన్ ఏతో మనం rationalization చేస్తున్నాం. దట్ ఈస్ నథింగ్ బట్ మల్టిప్లైయింగ్ విత్ న్యూమరేటర్ అండ్ డినోమినేటర్ విత్ సేమ్ టర్మ్. See 1 plus sin a into 1 plus sin a, 1 plus sin a into 1 plus sin a, 1 plus sin a whole square. Actually డైరెక్ట్ గా రాయొచ్చు, బట్ మీరు అర్థం అవడం కోసం రాస్తున్నాను. 1 plus sin a whole square, a into a square లాగా whole. ఇక్కడ 1 minus sin a 1 plus sin a 1 minus sin a into 1 plus sin a. దాన్ని మనం ఎలా రాస్తాం ఐడియా చెప్పండి. a minus b into a plus b మీకు తెలుసు కదా. a minus b into a plus b is nothing but a square minus b square. a square అంటే 1 square అంటే 1 minus whole root my dear ఇది minus b square అంటే sin square a, sin square a. మరి ఇలా వచ్చినప్పుడు చూడండి, ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. స్క్వేర్ రూట్ డినోమినేటర్ రూట్ ఉంది కదా. 1 minus sin square ఇక్కడ రిటర్న్ యాజ్ cos square a. ఐడెంటిటీ మీకు తెలుసు ఆల్రెడీ. ఐడెంటిటీస్ లో sin square a plus cos square a equal to 1 కాన్సెప్ట్ అది. సో ఫ్రమ్ దాట్ cos square equal to 1 minus sin square a. సో దాన్ని మనం ఎలా రాయొచ్చు అంటే ఐడియా ఎలా రాస్తాం దీన్ని మనం. దిస్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ దీన్ని 1 minus 1 plus sin square రూట్ కలబోతుంది 1 plus sin a అని రాయొచ్చు హోల్ బై డినోమినేటర్ లో 1 minus sin square స్క్వేర్ రూట్ ఉంటుంది కాబట్టి 1 minus sin square ఈక్వల్ టు cos square a. స్క్వేర్ రూట్ పోతుంది కాబట్టి cos a. లేదు మాస్టర్ ఇక్కడ బ్రాకెట్ లో రాస్తాను, ఇక్కడ నీకు కనిపించిందని చెప్పి అలా రాయలేదు. బ్రాకెట్ లో రాయండి సింపుల్ గా. ఏమని సిన్స్ ఏమో రాయొచ్చున్నా 1 minus sin square a is equal to cos square a. అంతే. 1 minus sin square a equal to cos square a. cos square a యాక్చువల్ ఇక్కడ ఉంటుంది, స్క్వేర్ ఉంటుంది కాబట్టి స్క్వేర్ రూట్ పోతుంది, cos a రాశారు. దిస్ ఇస్ ఆన్సర్. ది స్ప్లిట్ చేద్దాం. 1 ప్లస్ 2 టర్మ్స్, న్యూమరేటర్ లో 2 టర్మ్స్, డినోమినేటర్ 1 టర్మ్ గా స్ప్లిట్ చేయండి. 1 by cos a అంటే secant a రెసిప్రోకల్, మిడిల్ ప్లస్ ఇస్ దేర్. sin a by cos a అంటే tan a is equal to RHS. ఇదండి is equal to RHS. దట్స్ ఇట్, కంప్లీటెడ్. సో మై డియర్ చిల్డ్రన్ 2 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి ఇలా చేస్తే చాలు. అయినా మనం కంప్లీట్ గానే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం, ప్రాబ్లం లేదు. యూ విల్ గెట్ ద బుక్స్. దేర్ ఫోర్ కంపల్సరీ మనం ఏం చేయాలి, దేర్ ఫోర్ కంక్లూజన్ లో ఇది రాయాలి. దేర్ ఫోర్ అని రాసి ఇది కంక్లూజన్ రాయాలి మీరు. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 plus sin a by 1 minus a ఈక్వల్ టు secant a plus tan a అని రాసి గ్రౌండ్ ప్రూవ్డ్ అన్నాడు, హ్యాండ్స్ ప్రూవ్డ్ అని రాయాలి. హ్యాండ్స్ ప్రూవ్డ్ డినోమినేటర్ మీకు కనిపించదు, హ్యాండ్స్ ప్రూవ్డ్ అని రాయండి. ఓకేనా. నెక్స్ట్ మోడల్ నెంబర్ 4 చూడండి. మోడల్ లాస్ట్ మోడల్ నెంబర్ 4 చూడండి. ఇది కంప్లీట్ అయింది కదా, మీరు చూసుకోండి. నెక్స్ట్ మోడల్ నెంబర్ 4 చూడండి అన్న. మోడల్ నెంబర్ 4 వెరీ ఈజీ. మోడల్ నెంబర్ 4 కూడా నేను మీకు డైరెక్ట్ ఆన్సర్ చెప్తా చూడండి. డైరెక్ట్ ఆన్సర్ ఏమి చేయకుండానే డైరెక్ట్ గా ఆన్సర్ చెప్తా చూడండి. హియర్ PQR రైట్ యాంగిల్ ట్రయాంగిల్ at Q, PQ equals 3 centimeters and PR equals 6 centimeters. Determine QPR and PRQ అన్నాడు. He is asking angle, measurements of sides given. స్మాల్ డయాగ్రామ్ వేసుకోండి, జస్ట్ స్మాల్ డయాగ్రామ్. సొల్యూషన్ వినండి, డైరెక్ట్ గా ఆన్సర్ చెప్తాను ఫస్ట్. జస్ట్ విత్ బై యూజింగ్ డయాగ్రామ్ ఓన్లీ ఐ విల్ టెల్ ద ఆన్సర్. డయాగ్రామ్ దిస్ ఇస్ PQR. ఇక్కడే పెడతాను P, but here right angle at Q. This is very very important point. Should be right here Q only. Anywhere should not write PQR. ఎలా రాసుకోవచ్చు, బట్ Q should be right at right angle అండి. Q అనేది రైట్ యాంగిల్ దగ్గర కంపల్సరీ రాయాలి. రిమైనింగ్ అనేది ఎక్కడ రాసుకో, P here or R here, anywhere you can write. But Q is right angle అనేది మనిషి చేయాలి. So now PQ given, PQ 3 marks, 3 centimeters given, 3 centimeters given. And PR given how much, 6 centimeters.
What he is asking, QPR means QPR this angle and PRQ this angle asking. This is 90, he is asking these two angles. Direct answer I can tell. See my dear. చూసి కంటి చూపుతో చూసి ఆన్సర్ చెప్పొచ్చు, క్యాల్కులేషన్ అవసరం లేదు. పి కావాలి అంటే దిస్ యాంగిల్, దిస్ ఈజ్ ఫ్రమ్ హియర్ అకార్డింగ్ టు యాంగిల్ పి, దిస్ ఈజ్ adjacent, is the hypotenuse. Adjacent hypotenuse related to what? Cos. So that adjacent by hypotenuse means cos. Cos p is equal to 3/6 means 1/2. In cos, where you are getting 1/2? Cos 60. This is 60, this is 90. R will be how much? 30, because 180. The 90, 60 is the remaining 30. That is the answer. 60 and 30 values. No need to do any calculation. My dear children, if you know the concept in your mind, every question you can do like this only. By using small diagram or by using concept you can tell. But in the public examination, you have to write like this. See, ila rayali. In triangle, public exam ila rayali. Triangle PQR. యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 90 తప్పకుండా ఇలా రాయాలన్నా, అంతే చాలు. ఇంకేమో ఇదంతా వాడిస్తాడు, నువ్వు రాసేది సొల్యూషన్ పెట్టి ఈ ట్రయాంగిల్ PQR యాంగిల్ క్యూ ఈక్వల్ 90, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎస్, సో షుడ్ అది రాసిన తర్వాత నీట్ గా డయాగ్రామ్ వేయండి. ఏదో మూల కాదు డయాగ్రామ్, నేను చెప్పడం కోసం అలా వేశాను, అంటే షార్ట్ కట్ లో షేడింగ్ కోసం అలా వేశాను అంతే. ఇక్కడ ఏం చక్కగా మంచిగా వేయండి డయాగ్రామ్. రైట్, యాంగిల్ క్యూ, రైట్, P anywhere you can write. Right. So the given here, this is 3 centimeters and this is 6 centimeters. That's it. Right. Okay na? Now no need to find, no need to use here Pythagoras theorem. No need. He's asking the. ఇప్పుడు ఏమడిగాడు దాని బేస్ చేసుకుని క్యూఆర్ వాల్యూ మనతో పర్లేదు, అసలు క్యూఆర్ వాల్యూ మనకు అవసరం లేదు మై డియర్. సి 2 మార్క్స్ ఇచ్చాడు, జాగ్రత్త చూడండి. ఇలా ఇచ్చిన తర్వాత ఎస్ నౌ హీస్ ఆస్కింగ్ డిటర్మైన్ ఏం చూడండి, from triangle PQR, this is you want angle PQR, cos P is equal to here answer 2 marks question is cos P is equal to adjacent side, this is PQ by adjacent side by hypotenuse square, PR is equal to 3/6 cancel is equal to 1/2. That's it, no need to write anything. From here ఇక్కడ రాయచ్చు కావాలంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ 60, లేదు మాస్టర్ ఒక స్టెప్ రాస్తారంటే కాస్ పి ఈజ్ ఈక్వల్ 1/2 ఈజ్ ఈక్వల్ టు కాస్ 60. నౌ యూ కెన్ లీవ్ కాస్ వాల్యూ ఇక్కడ మీకు కనిపించదండి, రైట్. దేర్ఫోర్ పి ఈజ్ ఈక్వల్ టు పి ఈజ్ నథింగ్ బట్ యాంగిల్ QPR ఈజ్ ఈక్వల్ టు 60 degrees. ఎనఫ్, కీప్ ఇన్ బాక్స్. దెన్ క్లియర్లీ 2 మార్క్స్ క్వశ్చన్ ఇది అంతే, అసలు అద్భుతంగా నీకు మార్క్స్ ఇవ్వాల్సిందే. దెన్ క్లియర్లీ క్యూ పి వాల్యూ 60 అయితే ఇది ఎంత అవుతుంది, క్యూ లేదా PRQ ఎంత అవుతుంది, యాంగిల్ PRQ ఇస్ ఈక్వల్ టు 30. నో నీడ్ టు డూ ఎనీథింగ్, ఎనీ వాల్యూ కెన్ డూ, ఎనీ క్యాలిక్యులేషన్ అవసరం లేదు, అనఫ్. అలా చేయొచ్చు మై డియర్. లేదు మాస్టర్ ఇలా కాదు, మా టీచర్ ఇలా చెప్పారంటే అలాగే చేయండి. నాన్న మీరు ఇలా చేయమని చెప్పట్లేదు నేను, అర్థమైందా? నేను ముఖ్యంగా ఇచ్చేది అంటే ఫస్ట్ రోమన్ లో ఆ 1 మార్క్ క్వశ్చన్స్ అసలు ఒక్క బిట్ కూడా మిస్ కాకుండా నేర్చుకోవడము అనే టెక్నిక్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ప్రాబ్లం చేయడం నేను అలవాటు చేస్తాను నీకు. కాంపిటేటివ్ ఎగ్జామ్ ఓరియంటేషన్ లో చెప్తున్నాను నేను. అండ్ పబ్లిక్ ఎగ్జామ్ మోడ్ లో ఆల్రెడీ మీకు ఈవినింగ్ క్లాసెస్ జరుగుతున్నాయి, రెగ్యులర్ క్లాసెస్ లో అక్కడ ఉపయోగించుకోండి. అండ్ మన వీడియోస్ కూడా రెగ్యులర్ క్లాసెస్ కి ఉంటాయి అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఉంటాయి అనమాట. సో నువ్వు ఎప్పుడైతే ఈ షార్ట్ మోడ్ లో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో బిట్ చేయడం అలవాటు చేసుకుంటే ఇప్పటి నుంచే 10th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత, ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఎంసెట్ జేఈ రాయాలి, ఎనీ ఇన్ దిస్ వరల్డ్ ప్రపంచంలో నువ్వు ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలన్నా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఎవడైతే కరెక్ట్ గా చేయగలుగుతాడో, ఎస్ స్పీడ్ అండ్ యాక్యురసీ, స్పీడ్ గా చేయాలి, యాక్యురసీగా ఉండాలి, కరెక్ట్ గా ఉండాలి ఆన్సర్. అలా ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళు మాత్రమే గెలుస్తారు. ఓకేనా? అందుకోసం మనం అలా షార్ట్ కట్. దీస్ ఆర్ ద 4 మోడల్స్ అండి. ఈ మోడల్స్ రిలేటెడ్ గా క్వశ్చన్స్ ఏవైతే ప్రాక్టీస్ చేయాలో అవన్నీ మీకు PDF పంపించాలి విత్ సొల్యూషన్స్. చక్కగా గ్రూప్ లో ఇన్ కేస్ ఇంకా నీకు రాకపోతే మాత్రం నాకు మెసేజ్ చేయండి, యూ విల్ గెట్. ఓకే,
10th క్లాస్ మళ్ళీ చెప్తున్నానన్నా, నీ కెరియర్ లో నీ లైఫ్ లో చాలా చాలా ఇంపార్టెంట్ పీరియడ్ ఇది. ఈ 10th క్లాస్ అనేది, ఈ 10th క్లాస్ సబ్జెక్ట్, ఈ 10th క్లాస్ ఏదైతే ఈ సర్టిఫికేట్ ఉంటుందో, ఓన్లీ 10th క్లాస్ సర్టిఫికేట్ మీద జాబులు ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. అసలు ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సిన లేదు, ఏ ఇంటర్వ్యూ ఉండదు. ఓన్లీ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాసి నువ్వు తెచ్చుకునే 10th క్లాస్ మార్క్స్ మీద కూడా నీకు డైరెక్ట్ గా జాబ్స్ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్ లో, అలాగే నేవల్ అకాడమీలో. కాబట్టి చాలా ఇంపార్టెంట్ కాబట్టి మంచిగా చదువుకొని ఫుల్ మార్క్స్ తెచ్చుకోండి. 100 out of 100 తెచ్చుకోండి. జస్ట్ ఈ 60 days కష్టపడి చదవండి. నీ జీవితంలో చాలా అద్భుతమైన డేస్ ఈ 60 days. అన్ని పనులు మానుకోండి, ట్రిప్పులు మానుకోండి. 60 రోజులు నువ్వు మానుకుని చదివితేనే 60 సంవత్సరాల అద్భుతమైన లైఫ్ నీకు వస్తుంది కదా, సొంతం అవుతుంది కదా. మంచి మార్కులు తెచ్చుకుంటావు, మంచి నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. తర్వాత ఎడ్యుకేషన్ మంచిగా చదువుకుంటావు. ఓకేనా? విష్ యూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.